విజయ్ ఆశలు అడియాస్లు అవబోతా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే ఉంది. గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రమాణ స్వీకారం రద్దయింది. ఆదిలోనే హంసపాదం అంటారు పెద్ద. సో ఇప్పుడు విజయ్ పరిస్థితి తమిళనాడులో అలాగే ఉందన్నమాట. సో ప్రస్తుతం విజయ్ ప్రమాణ స్వీకారం ఆకస్మికంగా రద్దు అవడంపై దీనికి సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గట్టిగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా గోవాలో కావచ్చు, ఇంతకుముందు ఎడ్యూరప్ప కర్ణాటక అనుకుంటా. సో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారంలోకి తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర మెజారిటీ లేకపోయినా కానీ ఈ రోజున కావాలని చెప్పేసి విజయ్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో తన దగ్గర నెంబర్స్ లేవు. లెక్క ప్రకారం అయితే నెంబర్స్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయితే ఉంటుంది, లేదంటే రాష్ట్రపతి పాలన లేదా కొలాప్స్ చేసి మళ్ళీ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ పోవడం. సో ఇట్లా ఏదో ఒకటి జరగాలన్నమాట. జరుగుతుంది, పక్కాగా జరుగుతుంది. మంచో చెడుకు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, విజయ్ మీద రాజకీయం చేస్తున్నారా, విజయ్ని తొక్కడానికి చూస్తున్నారా, విజయ్ని ఇంకేదో చేసేయడానికి చూస్తున్నారంటే ఏదైనా చేయనండి, బట్ సింపతి అయితే అతనికి పెరుగుతుంది. ఇక్కడ బీజేపీ గేమ్ ఆడుతుందా, ఇంకొకటి గేమ్ ఆడుతుంది, ఇంకొకటి గేమ్ ఆడుతుంది, ఎవరు ఆటలో వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో ప్రజలు ఎలా చూస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్గా ఒకటైతే చెప్తాను, బీజేపీ పార్టీతో టీవీకి ముందుకెళ్తే కనుక కేరళ, తమిళనాడు భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా బీజేపీని వ్యతిరేకించి వెళ్తే కనుక తెలంగాణ ఏదైతే అత్యద్భుతంగా ఫండ్స్ రిజర్వ్స్ నుండి ఉన్నటువంటి బ్రేక్ అయినటువంటి రాష్ట్రం అప్పుల పాలు ఏ విధంగా అయిందో ఆ విధంగా అవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సంపాదించిన సంపాదనతోనే డెవలప్ చేసుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆశించినంత మేర రాలా. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రాలో ఉంది కాబట్టి మన ఆంధ్రాకి ఇప్పుడు పోలవరం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, అమరావతి బిల్డింగ్ చేయడం కావచ్చు, సో రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఎన్నో రకాల ఫండ్స్ మన కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో భేషజాలకి పోకుండా టీవీకే అధినేత ప్రమాణ స్వీకారం రద్దయినప్పటికీ కూడా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి. ప్రమాణ స్వీకారం అయితే రద్దయిపోయింది. ఎన్ని రాజకీయాలు అయితే పక్కకు జరగదు, సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, కానీ ఏంటంటే పరిస్థితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా చూడాలి కదా. మరి ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? బీజేపీ పార్టీతో పొత్తు టీవీకి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా, బాగుంది అనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.